నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నాగిని। ముందుగా బులెటిన్ హెడ్లైన్। మాదాపూర్ రేవ్ పార్టీపై రైడ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు 14 మంది యువకులు 6 యువతులు అరెస్ట్। చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారాలకు కేరఫ్ బాబు, మాజీ సీఎం విమర్శనాస్త్రాలు। కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మోదీ। యూపీలోని పర్యటనలో చెప్పులు కుట్టే రామ్ చైక్తో రాహుల్ ముచ్చట్లు। సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ చేరుకున్న సరేలా వీరేంద్ర। మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీ భగ్నమైంది। క్లౌడ్9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం రైడ్స్ నిర్వహించారు। 14 మంది యువకులు 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు। విదేశీ మద్యం, కొకైన్, ఎండిఎంఏ డ్రగ్, 0.68 గ్రాములు ఓజికుస్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు। బేగంపేటకు చెందిన నాగరాజు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు। పోలీసులు విచారణ చేపట్టారు। మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు। చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు। అందుకే ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు। సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు। చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది। ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం। తాను ఒక మనిషిని అప్రదిష్ట పాలు చేయాలనుకున్నా, తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం। ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు। ఆ కథను తాను చెబుతాడు। తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన టీవీ5 తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు। వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు। దాని మీద డిబేట్లు కూడా పెడతారు। మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు। మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు। చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు। ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది। చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు। చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా। సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా। నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు। కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు। దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం తన మదిలో నిలిచిపోతుందని అన్నారు। లడఖ్ కార్గిల్ యుద్ధానికి సాక్షిగా నిలుస్తుంది। అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జూలై 26వ తేదీని కార్గిల్ విజయ దివస్ గా జరుపుకుంటున్నాం। దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి। आज लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की
साक्षी बन रही है। कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं। दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं, सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं। ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है। ये देश उनके प्रति कृतज्ञ है। साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था। आज जब मैं फिर करगिल की धरती पर हूं, तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है। मुझे याद है किस तरह हमारी सेनाओं ने इतनी ऊंचाई पर इतने कठिन युद्ध ऑपरेशन को अंजाम दिया था। मैं देश को विजय दिलाने वाले ऐसे सभी शूरवीरों को आदरपूर्वक प्रणाम करता हूं। मैं उन शहीदों को नमन करता हूं जिन्होंने कारगिल में मातृभूमि की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान दिया। నిన్న రాజ్యసభలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ఎన్నికల అనంతరం తీవ్ర స్థాయిలో హింస చోటు చేసుకుంటోందని, రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు తెలిపారు. ఆ తర్వాత పోలవరం విషయంలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, దాంతో కేంద్రం ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు. ఆ ప్రాజెక్టు నుంచి నాటి సీఎం చంద్రబాబు కొంత సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారని వివరించారు. Sir, Andhra Pradesh has become a hub of violence in which NDA is also a partner. It is an NDA government led by Telugu Desam Party. And targeted murders, targeted rapes, vandalism, and by a particular caste groups. You speak on the budget, Honorable V. Vijayasai Reddy. This is budget, very sir. experienced. Why I am saying is, please, sir, kindly understand that I am saying that Home Ministry allocations to the please police confine department yourself is to the inadequate. budget. I am only trying to say why it is inadequate. It is a budgetary speech, sir. Confine yourself It to is a budget budgetary only. Yes, speech. this will be my advice to you. Please do not object, sir. Why? Please. Why No, I I'm am not trying to objecting. This is the justify why subject. more allocations This are is the required subject, please. for the Home Ministry. Subject is budget. Sir, 490 government, 560 private properties have been attacked. 1,050 assaults have been made. 300 attempts of murders have taken place. 31 political murders in the last 50 please days. come on the subject. This is subject only, sir. No, these are figures you have to authenticate again. You have to authenticate. I respectfully disagree with you, sir, because this is a subject. You have to authenticate all these figures. Sir, and we are not discussing law and order of the state. Please. Homes of marginalized SC, ST, BC communities have been demolished. Please confine yourself to the budget speech.
I'm coming, this is part of my budget speech, sir. I'll again Mahatma remind you, Honorable Mahatma Desai Gandhi, LDG. sir, if you are, Please, if no, you are denying, I'll request you. if This you is are the denying, same thing- if you are going this is to the deny same me an thing was happening opportunity, 2 years I back also. welcome you, sir. Please, If you are used to object such things. If you are going to You deny me an used to object opportunity such to things. speak on Please. the budget, I Please welcome, confine- sir. Please confine I yourself to respect budget. you. I have great respect towards you, sir. Please confine yourself to budget. Mahatma Gandhi has said, sir, injustice anywhere is a threat to justice everywhere. This is what Mahatma Gandhi ji has said. Sir, in the instant case, the present government in Andhra Pradesh is a threat to democracy and peace everywhere. Please Sir. confine yourself to budget. Please. Sir, next is false news. Why? Sir, the allocations తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, 6 గ్యారంటీలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు. లేదు, రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు. రైతు బీమా గురించి, ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు. ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ వాళ్ళు కానీ, మన ఎస్టీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు మతోన్మాద పార్టీ. ఏదైతే తబ్లీగీ జమాత్కు మీరు 2 లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో, మళ్ళీ రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు. అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కార్మికుడు బడ్జెట్లో ఎటువంటి కూడా క్లారిటీ లేదు. రైతులకు కానీ ఏ సెక్టార్లో కూడా హౌసింగ్ సెక్టార్ గురించి కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. ఇళ్ళ నిర్మాణం, ఇల్లు నిర్మాణం, అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు. ఇది చాలా సిగ్గుచేటు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ యూపీలోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చొని అక్కడ చెప్పులు కుడుతున్న రామ్ చైత్ అనే వ్యక్తితో కాసేపు ముచ్చటించారు. అతని సాధక బాధకులు అడిగి తెలుసుకున్నారు. అతనికి తన వంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ తన కొట్టు వద్దకు రావడంతో రామ్ చైత్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే మా అందరిపై చూపించాలి తప్ప రైతులపై కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని, లక్ష్మీ పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేర్తో పాటు ఎల్ఎండిని నింపినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతులందరికీ నీళ్లు అందుతాయని సీఎం రేవంత్ని డిమాండ్ చేశారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి వెంటనే ఈ పంప్ హౌస్లో ఆన్ చేసి ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మానేర్ నింపి ఎల్ఎండి నింపితే నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్లు వస్తాయి. అవి కిందికి కోదాడు వరకు కూడా పోతాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వెంటనే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ పంప్ హౌస్లు మీరు ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఇవి ఇప్పుడు మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ పంప్ హౌస్లని మీకు అసెంబ్లీ వరకు టైం ఇస్తా ఉన్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న రైతాంగులందరితోని, రైతులతోని ప్రత్యేకంగా నేను మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గం రైతులందరితోని పెద్ద ఎత్తున వచ్చి ఈడ పంపు ఆన్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండిని నింపుతామని కూడా చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కోపం ఉంటే మా మీద ఉంటే మా మీద తీర్చుకోండి. కానీ తెలంగాణ రైతాంగం మీద తీసుకోవద్దు, హుజురాబాద్ రైతాంగం మీద ప్రత్యేకంగా తీసుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఇది లైవ్గా చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేయలేకపోయామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో
మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం. సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఈసుకపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ సౌదీ అరేబియా దేశం నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీ అరేబియాలో ఒంటెల దగ్గర కాపరిగా నియమించడంతో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయడంతో ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం సరైన రీతిలో స్పందించకపోవడం విశేషం. ప్రతిరోజు సమీపంలో ఉన్న లంకలో పశువులు మేపడానికి వీరంతా వెళ్తుంటారు. లంకలోకి వెళ్ళడానికి కూడా వీరికి సరైన సౌకర్యాలు లేవా అనుకోని విధంగా వరద తాకిడికి గొర్రెలు కొట్టుకుపోవడంతో తక్షణం రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, లంకలోకి వెళ్ళడానికి బోట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని స్థానిక రైతులు కోరుతున్నారు. మీడియా సమావేశంలో నాగశ్రీను, బాలగంగాధర్, వీరబాబు, బాలకృష్ణ, శ్రీను, వీరన్న, దావీదు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతే లక్ష్మణుడికి గోదావరి ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయింది. అప్పటికప్పుడు నామ తీసుకురావాలంటే నామలేదని మన్నాడు వెళ్ళిపోయి కొన్ని దొరికినాయండి. కొన్ని దొరికితే మళ్ళీ దుబ్బులో ఉండి చెదిరిపోతే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం మీద ఎలా అయితే 3 రోజుల దాకా నెత్తుకుని తీసుకొచ్చాను. మంగళానాడికి ఎక్కువైపోయి 43 సార్లు గదంత అయిపోయింది. అప్పుడు డాక్టర్లు గట్రా సమకరిస్తే డాక్టర్లు గట్రా వచ్చారని కాగితాలు పంపారు. ఈవరో గారు సంతకం తేమంటే అవి నేను చూడాలో లేకపోతే మీరు తీసినట్టు వెళ్ళిపోయినట్టు మీరు సెలలో తీసి మాకు చూపించాలో నాకు క్లారిటీగా అంది, నేను ఎలాగేమన్నా అంటున్నాను. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు అక్కడ కాగితాలు గట్రా బాగానే సహకరించారండి. ఇక్కడ మా ఊళ్ళంతా కూడా నాతో పాటు తిరిగిన వాళ్ళు ప్రతి మకం ఊరు కూడా నాకు కూడా 4 రోజులు కూడా తిరిగారు. మా ఊరి దగ్గర వేసేటప్పుడు నామలో ఇంటి పడిపోయి అది వెళ్ళిపోవడం చాలామంది చూసారు. వెళ్ళిపోయేటప్పుడు మాకు సెలవులో తీసుకునే అవకాశం ఉంటే మేము ఎందుకు వెళ్తామండి, ఇంకో నామం తీసుకుని అడ్డపడి లాగేసి పైన ఆడేసుకుంటాం. వెళ్ళేటప్పుడు గోదావరి వెళ్ళిపోతుంది, మేము తీసుకోవాలి ప్రభుత్వానికి ఇవ్వాలనుకోం కదండి. వరదలు వచ్చినా కానీ మాకు సహకారం చేస్తలేదు. దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు ఏమన్నా మాకు మరి సహకారం చేయాలని, మరి పెద్ద నామలో సహకారం చేసి పశువులను యువతలకు దాటించుకుంటే సహకారం చేయాలని మినిస్టర్లు గారిని మరి కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం కూడా మరి మాకు సహకరించి మినిస్టర్ గారి ద్వారా ఈ ఇష్యూ మినిస్టర్ గారికి తెలిసి మరి వీటి వల్ల లంకలో కూడా పోయే మరి వరద వల్ల రైతులు కూడా నష్టపోయారు. మినిస్టర్ గారు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మాకు సహకారం చేస్తారని ఈ విషయాలన్నీ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి రైతులకి అందరికీ మరి పశువుల రైతులకి లంక చేసుకున్న రైతులకి
మినిస్టర్ గారు సహకారం చేయాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామం కే గంగవరం మండలం. మా నాన్నగారి పేరు చిట్టుమేన కొండయ్య గారు, వాళ్ళ అబ్బాయిని చిట్టుమేన నాగ శ్రీనివాస్ అండి. మేము మొన్న లక్ష్మీవరం గోదావరి సడన్గా రావడం వల్ల మేము అప్పటికప్పుడు నామం తీసుకొచ్చి మేకలు దాటేసే టైంలో కొన్ని మేకలు వెళ్ళిపోయిందండి గోదావరంపని. 43 సార్లు గల్లంత అయ్యింది. అవి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే విఆర్ఓ గారేమో ప్రూఫ్ కావాలంటున్నారు. ప్రూఫ్ అయితే మనం వెళ్ళేటప్పుడు ప్రూఫ్ ఎలా తీసుకొస్తాం సార్? అందుకని మన సుభాష్ గారు ఈ విషయం మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి పోయిన 43 సార్లకి మాకు ఏదో ఒకటి మరి ఆటల మీద మా ఉపాధి, అవి లేకపోతే మేము లేము, మరి ఆట వల్లే మా ఉపాధి. మరి గోదావరి వచ్చినప్పుడల్లా మాకు ఎటువంటి సహకారం అందట్లేదు. గోదావరి వచ్చినప్పుడు మరి మాకు ఎటువంటి నామలు కట్ట లేవు. విఆర్ఓ గారు ఏమో నామలు పంపుతున్నాం అంటున్నారు కానీ మాకు ఏం రావట్లేదు. మరి గోదావరి దాటినప్పుడు మరి ఎప్పటికప్పుడు ఏ రైతుకి ఆ రైతే డబ్బులు ఇచ్చుకొని మరి మేము నామలు దాటేసుకుంటున్నాం. మరి ఇలాంటి గోదావరి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఆదుకోవాలి. మరి మాకు పోయిన 43 సార్లకి మరి ఏదో పథకం ద్వారా మాకు ఏదో న్యాయం చేసి ఇలాగ మినిస్టర్ గారు సహాయపడాలండి. ద్వారా మేము వెటనరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ అన్నారు బాగా. తూర్పు నౌక దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. విశాఖ సాగర్ తీరంలోని విక్టరీ ఎట్సీ స్మారకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు విశాఖ జిల్లా డిఆర్ఓ మోహన్ రావు అమరవీరులకు అంజలి ఘటించారు. నీట్ జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందేందుకు తర్ఫీదు ఇచ్చే శిక్షణా కార్యక్రమానికి సంబంధించి స్కాలర్షిప్ పొందేందుకు నిర్వహించే 2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఆకాశ్ విద్యా సంస్థల విశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి, రీజనల్ మార్కెటింగ్ హెడ్ నీరజ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోస్టర్ని ఆవిష్కరించారు. గత 15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది విద్యార్థులు తద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతి ఏటా 5 మందిని ఎంపిక చేసి ఉచితంగా నాసాకు పంపుతున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫేజ్లో 50% కన్సెషన్ కూడా ఆఫర్ చేస్తుంది. మరి ఆన్లైన్ రాయనటువంటి విద్యార్థులకి ఆఫ్లైన్లో అంతే ఎగ్జామ్ రాయడానికి అక్టోబర్ 28, అక్టోబర్ 27, 20 and 27 ఆల్ ఇండియా ఒకే స్లాట్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 10:30 AM నుంచి 11:30 AM మధ్యలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి 13th అక్టోబర్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఈ సంవత్సరం మనం ప్రతి విద్యార్థికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి ఇంటెన్షన్తో ఆఫ్లైన్ మోడ్తో పాటు ఆన్లైన్లో కూడా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఏబిసి గ్రేడ్ సిటీస్లో మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ప్రతి విద్యార్థికి అందుబాటులో ఇస్తున్నాం. ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి 4 విధాలుగా బెనిఫిట్ పొందవచ్చు. ఒకటి 100% స్కాలర్షిప్. 100% స్కాలర్షిప్ వరకు పిల్లవాడు మన దగ్గర ఎన్రోల్ అవ్వచ్చు. అంతేకాకుండా క్యాష్ అవార్డ్స్, ద బెస్ట్ క్యాష్ అవార్డ్స్ ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకి అలాగే పేద విద్యార్థులకు అందజేస్తున్నాం. అంతేకాకుండా 5 days నాసా ట్రిప్, ఇక్కడ నుంచి ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆకాశే 5 days 5 స్టూడెంట్స్కి నాసా ట్రిప్ మనం ప్రొవైడ్ చేస్తాం. 11 centers are there across, and till today we have Andhra Pradesh, and we have approximately 7,000 students in Andhra Pradesh studying with us in Akash. Last 15 years we have, in 2010 we have started ENTE, and this is our 15th year of ENTE. We are going to start our millions of students across India. This is the gateway to success. So I would like to again reiterate the online and offline exams which is going to be conducted. So online examinations are there from 19th to 27th of October, right?
where we have started the registrations through our website. Through this examination, the benefits are various, as sir has said. Up to 100% of scholarships, around 2,500 crore. రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ సింకా గ్రౌండ్లో నిర్వహించిన ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అదీకాక ఆఖరి నిమిషంలో ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించి హడావుడి చేసిన జగన్ సర్కార్ తర్వాత జర్నలిస్టుల ఆశలపై నీరు చల్లిందని అన్నారు. అక్రిడేషన్లు జారీపై మంచి నిర్ణయం తీసుకుని పునరుద్ధరించాలని కోరారు. ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కళ్ళు అయితే చాలా వరకు ఏంటంటే ప్రింట్ మీడియా ఉన్న ఫెడరేషన్ అంత యాక్టివ్గా బ్రాడ్కాస్ట్ ఉండడం లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా పదవులు ఇస్తామంటే మాత్రం ఆలోచించి అడావుడి చేసి తర్వాత కనిపించుకోవడం పోతున్నారు. ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం అవునన్నా కాదనుకున్నా రేపు పొద్దున కలెక్టరేట్ దగ్గర లేకపోతే మరో ధర్నాలలో మనకు కనిపించింది. గత కొన్నేళ్ళకి అదే చూస్తున్నాం. నలుగురు ఎదురు తప్ప ఎవరు కనిపించరు. మనందరికీ తెలుసు ఆ నలుగురు ఎదురు కూడా ఎవరు వస్తారో కూడా మీకు తెలిసిన పేర్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మన మీటింగ్లో కూడా నేను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. నాతో పాటు ఎవరు కూడా ఈ సంఘంలో ఉంటే మరి వేరే సంఘంలో ఉండడానికి అవసరం, వేరే సొసైటీలో కూడా ఉండొద్దు. నేను క్లియర్గా చెప్తాను. వాళ్ళకి ఇష్టం లేని అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉండాలనుకుంటే వెళ్ళిపోండి. నేను అదే రోజు చెప్పాను మీకు. నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తాను. ఆంజనేయులు కూడా పదే సార్లు చెప్తున్నాను. ఉదయం ఇందులో కనిపించి సాయంత్రం అందులో కనిపించడం ఏంటబ్బాయి అని అడుగుతున్నాను. అప్పుడు అది మంచిది కూడా కాదు. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను ట్రేడ్ యూనియన్కి సంబంధించి మనదే పెద్ద సంఘం కాబట్టి ఆ సంఘాల్లో మీరు ఏదైనా సరే ఎంచుకోండి, ఒక దాంట్లోనే ఉండండి వేరుకట్టుగా. అదేవిధంగా సమావేశానికి ఎన్నికైన బాడీలు కానీ ఒక 3 మీటింగ్లు కానీ వరుసగా రాకపోతే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా ఉంచడం కానీ లేదా వాళ్ళ బతిమాలడం కానీ ఏం ఉండదు. ఇది సంఘం అనేది గట్టిగా పటిష్టంగా ఉంటేనే ముందుకు వెళ్ళగలదు. అలా కాకుండా ఎవరు నచ్చినట్లు వాడు వ్యవహరించినట్లయితే అలాగైతే దీనికి విలువ లేదు. మనం ఈ సంఘాలు కూడా నడపడం కష్టం. ఎందుకంటే వరుసతో కూడుకుంటుంది. దీనికి ఇన్ని బాధలు పడి మేము ఎంత కష్టపడి దీనికి అన్నీ చేసినప్పటికీ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే కొంతమంది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని రాష్ట్ర కార్యవర్గం కూడా తీవ్రంగానే ఆక్షేపిస్తుంది. మన సందర్భాల్లో మాకు చెబుతున్నప్పటికీ కూడా మీకు చెప్పడం లేదు, మీరు ఫీల్ అవుతారని. కాబట్టి అలా కాకుండా ఏదో ఒక సంఘంలో ఉంటే మనందరం కూడా దేనికైనా ఫైట్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాం. ఆ కమిటీ కూడా అనౌన్స్ చేస్తున్నాం. దీనికి సంబంధించి నిర్ణయం వాద్య ఇంతకు మించి మీరేమీ కూడా మాకు పలానా పోస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోస్ట్ ఇవ్వాలని అంటే అలా ఇవ్వడం కుదరదు. కాబట్టి అది కూడా డెసిషన్ అవ్వదే. ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసి నిర్ణయం తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.